నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అంటే ఏంటి, అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందా లేదా, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, తదితర అంశాలను చర్చించుదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోపతిలో సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. అలాగే www.fidicus.com అనే వెబ్సైట్లో ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటారు. మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం 7997101303 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమంలో హెచ్ఐవి లేదా ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. యా, సో హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అనేది అసలు ఏంటి? రైట్. సో హెచ్ఐవి లేకపోతే దాన్ని లేట్ స్టేజ్లో ఎయిడ్స్ అంటాము. సో బేసిక్గా రెండు ఒకటే డిసీజ్. ఇక్కడ మనం మెయిన్గా చూసేది ఏంటంటే పేషెంట్స్లో ప్రాబ్లము. సో కొంతమందికి ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది, అంటే తెలియకుండా. సో వాళ్ళు ఏదో టెస్ట్ కోసం వెళ్తారు, అందుకోసం చేయించుకుంటే డిటెక్ట్ అవుతుంది అనమాట. లేకపోతే కొంతమంది సిమ్టమ్స్ వచ్చి వస్తారు. కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏదన్నా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉండి వాళ్ళు టెస్ట్ చేయించుకొని వస్తారనమాట. ఫస్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే వచ్చిన వెంటనే ఇంకా చచ్చిపోతాము అనుకుంటారు. సో ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెడిసిన్ ప్రకారం సో ఆ భయమే అవసరం లేదు. సో అది 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1 month ఉంటుంది. సెకండ్ స్టేజ్ కొంతమందికి 10 years ఉండొచ్చు, 20 years ఉండొచ్చు, 30 years ఉండొచ్చు, 40 years వరకు కూడా చూసామన్నమాట. సెకండ్ స్టేజ్ అంటే ఏసిమ్టమాటిక్ స్టేజ్. అసలు ఈ స్టేజ్లో మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే సిమ్టమ్సే రావు. సో అది 40 years వరకు పొడిగించవచ్చు. దాని తర్వాత ఫైనల్గా వచ్చేది ఎయిడ్స్ అనమాట. ఎయిడ్స్ అనేది సిమ్టమాటిక్ స్టేజ్. సో అక్కడ కూడా మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఒక మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే సో అది కూడా పొడిగేయచ్చు అనమాట. సో బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి సో ఇది కూడా ఒక నార్మల్ డిసీజ్ లాగా మారిపోయింది ఇప్పుడు. సో క్యాన్సర్ వచ్చిందో, లేకపోతే డయాబెటీస్ ఉందో, లేకపోతే హైపర్ టెన్షన్ ఉందో, ఎలా ఉందో ఇది కూడా అలా. అంతగా దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వడం, అది తప్పితే ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి సో బాగా నెగ్లెక్ట్ చేసి ఇష్టం వచ్చింది తిని ఇష్టం వచ్చినట్లు స్ట్రెస్ పెట్టుకొని ఇలా చేయకుండా సో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని మీరు రెగ్యులర్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బేసిక్గా హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ అనేది ఏంటంటే ఇది ఒక చిన్న వైరస్ నుంచి వస్తుంది అనమాట. దాన్ని మనము హెచ్ఐవి వైరస్ అంటాం, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అంటాం అనమాట. ఈ వైరస్ యొక్క స్పెషాలిటీ ఆర్ నోటోరియస్నెస్ ఏంటంటే సో మనకు బాడీలో డిఫరెన్స్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాము, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీలో మళ్ళీ బౌండరీ ఇమ్యూనిటీ, తర్వాత సెల్యులార్ ఇమ్యూనిటీ అని ఉంటాయి. తర్వాత మనము అక్వైర్డ్ ఇమ్యూనిటీలో హ్యూమరల్ ఇమ్యూనిటీ, సెల్యులార్ ఇమ్యూనిటీ అని డిఫరెంట్ లేయర్స్ ఉంటాయన్నమాట. మన బాడీలోకి ఒక ఇన్ఫెక్షన్ రావాలంటే ఒక్కొక్క లేయర్ దాటుకొని రావాలి. సో ఈ హెచ్ఐవి వైరస్ ఎంత ఇంటెలిజెంట్ ఆర్ ఎంత కన్నింగ్ అంటే మన బాడీలో కొన్ని మేబీ 30 to 40 లేకపోతే 100 అనుకోండి, 100 డిఫెన్స్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఈ డిఫెన్స్ మెకానిజం నుంచి అన్నీ తప్పించుకొని మన బాడీని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో నార్మల్గా ఏంటి వేరే వైరస్లు ఏం చేస్తాయి, సో ఏమన్నా వచ్చినప్పుడు కానీ వైరస్ కానీ హెచ్ఐవి కాకుండా అది డిఫరెంట్ పార్ట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి అనమాట. కానీ ఈ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే ఏదైతే డిఫెన్స్ మెకానిజం ఉందో దాంట్లో మెయిన్గా మనము టీ హెల్పర్ సెల్స్ అంటాం అనమాట. టీ హెల్పర్ సెల్స్ అనేది సెంట్రల్ డాగ్మా ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. సో అది హయ్యర్ అనిమల్స్లో ఉంటుంది, వర్టిబ్రేట్స్లో ఉంటుంది, ఎవల్యూషన్ వర్టిబ్రేట్స్లో ఉంటుంది అనమాట. సో ఏవైతే ఆ సెంట్రల్ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో బేసిక్గా ఇది ఒక ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్. సో అవి ఏవైతే ఇమ్యూన్ సెల్స్, ఏవైతే మన బాడీని ప్రొటెక్ట్ చేసే సెల్స్ ఉంటాయో CD4 సెల్స్ అంటాము. సో ఆ సెల్స్ని ఇవి డ్యామేజ్ చేసి మన ఇమ్యూనిటీని తగ్గించి మనకు ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే నియోప్లాజమ్స్ అంటే క్యాన్సర్ టిష్యూ ఫార్మేషన్ కానీ, లేకపోతే ఇంకొకసారి ఏమవుతుందంటే సో ఇది మనకు మైక్రోగ్లియా సెల్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. దానివల్ల మనకు న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యింది అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రైట్. సో మనకు వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 3 stages ఉంటుందండి. ఫస్ట్ మనము యాక్యూట్ స్టేజ్ అంటాము, సెకండ్ క్రానిక్ స్టేజ్ అంటాము, థర్డ్ది హెచ్ఐవి ఆర్ దాన్ని ఎయిడ్స్ స్టేజ్ అంటాము. ఓకే.
ఫస్ట్ అక్యూట్ స్టేజ్లో ఏమవుతుందంటే, సో వీళ్ళు అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్‌కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా నీడిల్స్ గుచ్చుకున్నా, లేకపోతే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఏదన్నా అయినా, దీంట్లో ఏదన్నా హెచ్ఐవి కంటామినేషన్ ఉంటే, సో వీళ్ళ బాడీలోకి వైరస్ ఎంటర్ అవుతుంది. వైరస్ ఎంటర్ అయిందని ఆన్ అన్ యావరేజ్ 2 వీక్స్ నుంచి 1 మంత్ వరకు వీళ్ళకు కొన్ని సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అనమాట. సో ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఎక్కువ బాగా వైరస్ మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకు ఫ్లూ లాగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే కొంచెం ఫీవర్ రావడము, చలి రావడము, బాడీ పెయిన్స్ రావడము, కళ్ళు దురద పెట్టడము, స్నీజింగ్స్ రావడము, కాఫ్ రావడము, సో మౌత్లో చిన్నగా అల్సర్స్ రావడము. ఇది 2 వీక్స్ టు 1 వీక్ 1 మంత్ వరకు ఇలా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్, యాక్యూట్ స్టేజ్ అంటాం అనమాట. దీని తర్వాత ఏమవుతుందంటే ఏసిమ్టమాటిక్. సో మన బాడీ దీనికి అగెన్స్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది సైలెంట్ అయిపోతుంది. సో ఏసిమ్టమాటిక్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అసలు సిమ్టమ్స్ ఉండవు అనమాట. ఏదో కొంతమందికి లైట్గా కొంచెం లింఫ్ నోడ్స్ అంటే ఆంపిట్స్లో కానీ, లేకపోతే గ్రాయిన్ ఏరియాలో కానీ కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది. అంత తప్పితే చాలామందికి ఏం సిమ్టమ్స్ ఉండదు. ఇది ఏసిమ్టమాటిక్ స్టేజ్. ఇక్కడ ఏమవుతుందంటే వైరస్ అనేది చాలా స్లోగా రెప్లికేట్ అవుతూ ఉంటుంది, అంటే డెవలప్ అవుతుంటుంది, చాలా స్లోగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏం సిమ్టమ్స్ ఉండవు. నార్మల్గా ఎలా ఉంటారో అందరూ వీళ్ళు కూడా అలానే ఉంటారు. ఇది మెయిన్గా ఇన్ఫెక్టివ్ స్టేజ్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఏం సిమ్టమ్స్ లేవనుకొని, సో మ్యారేజ్ చేసుకోవడము, మ్యారేజ్ నుంచి వైఫ్కి రావడం, వైఫ్ నుంచి పిల్లలకి రావడం, మ్యారేజ్ లేదనుకోండి, సో వీడు ఏవైనా తిరుగుళ్ళు తిరిగితే వాళ్ళకి రావడము. సో ఇదంతా ఇన్ఫెక్టివ్ స్టేజ్ అనమాట, సెకండ్ స్టేజ్. ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఎయిడ్స్ అంటాము. ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే సివియర్గా మనం ఈ CD4 సెల్స్ అంటాం కదా, ఆర్ టీ హెల్పర్ సెల్స్ అంటాం కదా, బాగా పడిపోయి ఇక్కడ ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా వీళ్ళకి మెయిన్గా మనం చూసేది ఏంటంటే ఓరల్ క్యాండిడియాసిస్ అంటాం, అంటే నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడము, మొలస్కమ్ కంటోజియోజం అంటాము, చిన్న కురుపుల్లాగా రావడం, స్కిన్ పైన ర్యాషెస్ రావడము, సో అదేవిధంగా టీబీ రావడము, సో హెర్పిస్ రావడము. సో ఇది చాలా సిమ్టమ్స్ అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవరు, డయేరియాస్, కొంతమందికి సెకండరీ నియోప్లాజియాస్ అంటామంట, క్యాన్సర్స్ రావడము, కొంతమంది న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ థర్డ్ స్టేజ్లో ఉంటాయి. ఆ థర్డ్ స్టేజ్ అనేది ఎప్పుడైతే ఈ CD4 సెల్స్ పడిపోతాయో, 200 కంటే తక్కువ పడిపోతాయో, లేకపోతే ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాన్ని థర్డ్ స్టేజ్ అంటాం. అది మోస్ట్లీ మనము వెయిట్ తగ్గిపోయేది కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, డల్ అయిపోయేది కానీ ఈ స్టేజ్లో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ స్టేజెస్ మారడం అనేది ఏజ్ని బట్టి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? రైట్. సో మంచి ఏజ్, యంగ్ ఏజ్లో ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళలో ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. సో వాళ్ళకి ఈ స్టేజ్ మెయిన్గా మనము సెకండ్ స్టేజ్ గురించి అంటాం అనమాట. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే క్రానిక్ స్టేజ్ అంటాం. సో ఈ క్రానిక్ స్టేజ్ని పొడిగించడానికి బాగా స్ట్రాంగ్గా ఉన్నారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, మంచిగా నిద్రపోతున్నారు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నారంటే మీకు ఏమవుతుందంటే ఈ సెకండ్ స్టేజ్ అనేది మనము పొడిగేయచ్చు. బోత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ని ఈ సెకండ్ స్టేజ్లోనే మనము బాగా పొడిగేయచ్చు అనమాట. సో ఇది మీరు చెప్పినట్లు ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో యంగ్ ఏజ్ అనుకోండి, సో ఈ స్టేజ్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ అనుకోండి కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు అనుకోండి, ఈ స్టేజ్ అనేది కొంచెం పొడిగించవచ్చు, లేకపోతే ఈ స్టేజ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఏజ్ పైన, తర్వాత వీడు ఎలా తింటున్నాడు, ఎలా నిద్రపోతున్నాడు, ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నాడా, ఈ మెయిన్గా దీంతోపాటు ఏమైనా అలవాట్లు ఉన్నాయా, స్మోకింగ్ అలవాటు ఉందా, డ్రింకింగ్ అలవాటు ఉందా, ఇవన్నిటిని బట్టి కూడా క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా లైఫ్ స్పాన్ అనేది ఎలా మారుతుంది అంటే వాళ్ళ యంగ్స్టర్స్ టు ఓల్డ్ ఏజ్, అంటే రైట్, సపోజ్ హెచ్ఐవి నుంచి ఎయిడ్స్గా మారడానికి తీసుకునే టైం రైట్ ఏ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అలా వచ్చిన తర్వాత ఎయిడ్స్గా టర్న్ అయ్యాక? రైట్. సో నార్మల్గా ఎలా ఉంటుందంటే అండి, ఇది ఆన్ అండ్ యావరేజ్ 10 years ఉంటుందన్నమాట. అది మన బుక్స్లో చెప్తున్నాయి. మన ఏ బుక్ తీసి ఓపెన్ చేసినా, ఏ మెటీరియల్ తీసి ఓపెన్ చేసినా 10 yearsలో మీకు హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ కన్వర్ట్ అవుతుంది అని చెప్పి. కానీ మనం చూసేది ఏంటంటే, ప్రాక్టికల్గా చూసేది ఏంటంటే, బాగా డైట్ మెయింటైన్ చేసి రెగ్యులర్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు
40 ఇయర్స్ వరకు సిమ్టమ్స్ లేని వాళ్ళని కూడా చూసాం. అంటే హెచ్ఐవి డిటెక్ట్ అయ్యి 40 ఇయర్స్ తర్వాత కూడా సిమ్టమ్స్ లేని వాళ్ళని చూసామన్నమాట. సో మనము ప్రతి ఒక్కరికి 10 ఇయర్స్ అని చెప్పిన బుక్లో పాత బుక్స్ కాబట్టి అలా చెప్తాయి. కాకపోతే ఆన్ అండ్ యావరేజ్గా వీళ్ళు ఏంటంటే అబోవ్ 30 ఇయర్స్ వరకు విత్ హోమియోపతి ట్రీట్మెంట్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మినిమం 30 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎయిడ్స్లోకి కన్వర్ట్ అయిన తర్వాత ఎంత లైఫ్ స్పాన్ ఉండొచ్చు. సో ఎయిడ్స్లోకి కన్వర్ట్ అయిందంటే సింపుల్గా ఏంటంటే వాళ్ళ సీడీ కౌంట్ బాగా తగ్గిపోయిందని. సో ఎప్పుడైతే సీడీ కౌంట్ బిలో 200 పడిపోతుందో దాన్ని మనం ఏమంటే హై రిస్క్ అంటాం. సో వీళ్ళు న్యాచురల్గానే అలా వదిలేస్తే వీళ్ళకి ఏ క్షణంలో అయినా డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం చూసే కేసులు ఎలా ఉన్నాయంటే, సో ఈరోజు ట్రీట్మెంట్ కోసం వచ్చారు, ఎక్కడికో ట్రావెలింగ్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా వాళ్ళకి నిమోనియా అటాక్ అయ్యి చనిపోయిన వాళ్ళని కూడా చూసామన్నమాట. లేదు వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంటే కొంతమంది 6 ఇయర్స్ 10 ఇయర్స్. సో ఇంతవరకు మా దగ్గర అయితే ఒక్క డెత్ కూడా లేదు. సో ఏదైనా డెత్ ఉన్నా కూడా వేరే రీజన్స్ ఉంటాయి. కాకపోతే ఈవెన్ ఎయిడ్స్ కేసులో ఈవెన్ మనకు CD4 కౌంటు 40 ఉన్నా 150 ఉన్నా వాళ్ళు మన దగ్గరికి వస్తే ఇంతవరకు డెత్ అనేది లేదు. సో ఎక్కువ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది చాలామంది ఆల్మోస్ట్ ఆల్ మనకు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకొనే వస్తారనమాట. సో ఏఆర్టీ ట్రీట్మెంట్తో కొంతమంది కలిసి వాడుకుంటారు, కొంతమంది రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే, సార్ మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము కానీ మా CD4 కౌంట్ పెరగట్లేదని కొంతమంది వస్తారు. లేకపోతే ఏఆర్టీ ట్రీట్మెంట్ వల్ల మాకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కొంతమంది వస్తారనమాట. 99% ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకొనే మన దగ్గరికి వస్తారు. సో ఆల్మోస్ట్ మా ఈ 10 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లో అయితే ఇంతవరకు ఒక్కరిది కూడా డెత్ లేదు. సో వాళ్ళు ఈవెన్ 30, 40, 150 CD కౌంట్తో వచ్చిన వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొని చాలా హ్యాపీగా బోత్ క్వాలిటీ అండ్ లైఫ్ని, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ని మనము పొడిగించవచ్చు. ఓకే, అయితే నార్మల్ CD కౌంట్ అంటే ఎంత ఉండాలి? రైట్, నార్మల్ CD కౌంట్ మనకు అబోవ్ 500 ఉండాలండి. సో హెచ్ఐవి వాళ్ళకు మళ్ళీ స్టేజెస్ బట్టి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ CD4 కౌంట్ని బట్టి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్ ఉంటుంది. సో ఫోర్త్ స్టేజ్ అనేది మనం హెచ్ఐవి ఎయిడ్స్ అంటాము. ఇది బిలో 200 ఉంటే మనము ఎయిడ్స్ అంటాము. లేకపోతే అబోవ్ 200 ఉన్న విత్ సిమ్టమ్స్ ఏంటి ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా దాన్ని ఎయిడ్స్ అని మనము చెప్తామన్నమాట. ఓకే, అయితే అసలు ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేదైనా కాదా? ఎలా వస్తుంది? కారణాలు ఏమి? రైట్, సో మెయిన్గా ఇది ఇన్ఫెక్టివ్ డిజార్డర్ అండి, హైలీ ఇన్ఫెక్టివ్ డిజార్డర్. సో కారణాలు తీసుకుంటే 100 మంది కేసెస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 85% పీపుల్కి ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల వచ్చినవే. ఇంకా 15% మందే అన్ఫార్చునేట్ పీపుల్, వాళ్ళకి ఏంటంటే నీడిల్స్ యూజ్ చేయడం వల్ల కానీ, లేకపోతే సర్జికల్ ఆపరేటర్స్ హెచ్ఐవి పేషెంట్ పైన యూజ్ చేసినవి తెలియకుండా యూజ్ చేయడము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, లేకపోతే ఆర్గాన్ ట్రాన్స్ఫ్యూజన్స్, మదర్ నుంచి బేబీకి రావడము. సో ఇవన్నీ ఓన్లీ కన్స్టిట్యూట్ అబౌట్ 15%. ఇంకా 80% వచ్చి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల అనమాట. అంటే మెయిన్గా సెక్స్ చేసేటప్పుడు కండోమ్ యూజ్ చేయకపోవడము. సో వీళ్ళే ఎక్కువగా ఉంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ దీనికి క్యూర్ అనేది ఉందా? అంటే హోమియో ఒక పక్కన పెడితే మీరు ఇందాక ఏఆర్టీ ట్రీట్మెంట్, మేబీ అది అలోపతి సంబంధించి, సో దానిలో క్యూర్ ఉందా? ఎలా? యాంటీ రిట్రోవైలర్ ట్రీట్మెంట్ అంటామండి ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటే. సో చాలామంది మనము యూట్యూబ్లోను తర్వాత గూగుల్లోను చాలామంది చూస్తుంటాం, బాబాలు వీళ్ళు వాళ్ళు చెప్తుంటారు, సో మా మందులు తీసుకోండి ఎయిడ్స్ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, సో నార్మల్ వచ్చింది పేషెంట్కి అంటారు. అది ఎప్పుడు నమ్మకండి. ఎందుకంటే సో మనం కొంచెం ప్యాథాలజీని అర్థం చేసుకుందాం. అసలు హెచ్ఐవి వైరస్ ప్యాథాలజీని అర్థం చేసుకుంటే మీకే తెలిసిపోతుంది అసలు క్యూర్ అనే దానికి మీనింగ్ ఉందా లేదని. సో బేసిక్గా ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్ అనమాట. అది ఎప్పుడైతే హోస్ట్ సెల్లోకి అంటే హ్యూమన్ బీయింగ్ సెల్లోకి వెళ్తుందో అది డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం అనమాట. డిఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డిఎన్ఏ అనేది డబల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. ఇది ఏం చేస్తుందంటే ఈ డిఎన్ఏ మన హ్యూమన్ న్యూక్లియస్లోకి వెళ్తుంది, అంటే సెల్లులో ఉన్న న్యూక్లియస్లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఏమవుతుందంటే మన జీన్స్ ఉంటాయి కదా, మన డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏని కట్ చేసి ఆ డిఎన్ఏ లోపలికి పోయి అతుక్కుంటుంది అనమాట. ఈ వైరల్ డిఎన్ఏ దాన్ని ఏమంటామంటే ప్రో వైరల్ డిఎన్ఏ అంటాం. ఈ డిఎన్ఏ అతుక్కుంటుంది. ఒక్కసారిగా ఇది హ్యూమన్ సెల్కి అతుక్కునిందంటే పర్మనెంట్. దాన్ని తీయడానికి ఎవరి వల్ల ఇంతవరకు క్లినికల్ ట్రయల్స్లో కానీ లేకపోతే ఉన్న డ్రగ్స్ కానీ ఏ డ్రగ్ ఒక్కసారిగా హెచ్ఐవి వైరస్ అతుక్కుంటే మన డిఎన్ఏతో సో దాన్ని తీసే డ్రగ్ ఇంతవరకు లేదు. కాకపోతే మెడిసిన్స్ ఏం చేస్తాయంటే సో
ఒక హెచ్ఐవి వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి అది మల్టిపుల్గా మారి సో మల్టిప్లై అవ్వడానికి చాలా స్టెప్స్ ఉంటాయి మధ్యలో. ఆ స్టెప్స్ని బ్రేక్ చేయడానికి అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఆ స్టెప్స్ని బ్రేక్ చేయడానికి మనకు డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయే కానీ ఒక్కసారి వైరల్ డిఎన్ఏ మన డిఎన్ఏతో అతుక్కుంటే సో చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది, దాన్ని తీయడానికి ఎటువంటి లేదు. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక్కసారి మీకు హెచ్ఐవి వచ్చిందంటే సో అది మీకు జీవితాంతం ఉంటుంది అని. సో ఎవ్వరు చెప్పినా నమ్మకండి, మీకు హెచ్ఐవి మేము కంప్లీట్గా తగ్గిస్తామంటే అది అబద్ధం. ఎందుకంటే ఇంతవరకు ఏ డ్రగ్గు హెచ్ఐవి వైరస్ హెచ్ఐవి డిఎన్ఏని మీ బాడీలోంచి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మీ డిఎన్ఏతో వేరు చేసి బయటికి పంపించే మెడిసిన్ ఇంతవరకు లేదు. బేసిక్గా అది మీరు నమ్మకండి. సో దేర్ ఆర్ గుడ్ మెడిసిన్స్. ఈవెన్ హోమియోపతిలో మీకు ఏ టెస్ట్ చేసినా నెగిటివ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే టెస్టులు మనం దేనికి చేస్తాం, వైరల్ ఆర్ఎన్ఏ టెస్ట్ చేస్తాం, లేకపోతే వైరల్ ప్రోటీన్ చేస్తాం, వైరల్ యాంటీజెన్ చేస్తాం, యాంటీబాడీ టెస్ట్ చేస్తాం. సో ఈ యాంటీజెన్స్ మీకు వైరల్ లోడ్ పడిపోవచ్చు, ఎందుకంటే మంచి ట్రీట్మెంట్ ద్వారా. హోమియోపతిలో కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. మీకు ఆల్మోస్ట్ కొన్ని కేసెస్ అయితే వైరస్ 0 చూపిస్తుంది. వైరస్ 0 చూపించినంత మాత్రాన మీ డిఎన్ఏలో ఆ వైరల్ ప్రో డిఎన్ఏ లేదని కాదు. సో ఇది ఉంటుంది, కాకపోతే ఏంటంటే మంచి ట్రీట్మెంట్ ద్వారా అది కంప్లీట్గా అంటే మీ బోత్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ని, క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ని, ఈవెన్ CD4 కౌంట్ని, సో మీకు వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ని, ఏ టెస్ట్లు అయితే ఉన్నాయో అవన్నీ కొన్ని కేసెస్లో 0 అయినా వచ్చినాయి. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ కంప్లీట్లీ క్యూర్డ్ ఆఫ్ వైరస్. ఓకే, అసలు హెచ్ఐవి నుంచి ఎయిడ్స్కి మారడానికి ఎంతకాలం పడుతుంది? అంటే ఇది ఏజ్ని బట్టి ఉంటుందా, లేదా అది తీసుకునే టైం ఎవరికైనా ఒకేలా ఉంటుందా? రైట్. సో ఆన్ అన్ యావరేజ్ మనం బుక్స్ చూసుకుంటే ఏమవుతుందంటే 10 years ఆన్ అన్ యావరేజ్ అంటారనమాట. కానీ మా ఎక్స్పీరియన్స్లో మేము చూసింది ఏంటంటే అది 10 years అనేది కాదు. సో మోర్ దాన్ 10 years. సో కొంతమందికి 20 years పట్టచ్చు, కొంతమందికి 30 years పట్టచ్చు, ఈవెన్ కొంతమంది 40 years ద్వారా 40 years నుంచి హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా ఎయిడ్స్లోకి మారని వాళ్ళు చూసాం. సో ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే మంచి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం, దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మంచి డయట్ తీసుకోవడం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండడం. సో ఇవన్నీ రెగ్యులర్గా మీరు చేసే మంచి నిద్ర, స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 మెయింటైన్ చేస్తూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే సో ఇర్రెస్పెక్టివ్ మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం అది. సో చేస్తే మాత్రం తప్పకుండా మీరు ఏదైతే ఈ సెకండ్ ఫేజ్ ఉంటుందో, ఏ సిమ్టమాటిక్ ఫేజ్ ఉంటుందో ఆ సిమ్టమాటిక్ ఫేజ్ని బాగా పొడిగించవచ్చు హెచ్ఐవిలోకి ఎయిడ్స్లోకి పోయే ముందు. ఓకే, అయితే ఇప్పుడు ఎయిడ్స్ అని చాలా కాలం నుంచి వింటున్నా కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే దేని నుంచి వస్తుంది, అంటే దేనికి భయపడక్కర్లేదు. రైట్. అంటే షేరింగ్ ఉంటుంది, ఇప్పుడు ఒక రూమ్మేట్స్ ఉంటారు, షేరింగ్ ఉంటుంది. సో దేని వల్ల వాళ్ళు సేఫ్గా ఉంటారు, రైట్, దేనికి భయపడక్కర్లేదు అనేది చెప్పండి. మెయిన్గా ఒక రూమ్లో ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా సో ఎక్కడైతే ఫ్లూయిడ్ ఎక్స్చేంజ్ జరుగుతుందో, సో మీకు ఏదన్నా బాడీ పైన కట్ ఉంది, ఆ కట్ నుంచి బ్లడ్ వెళ్ళింది, సో బాడీ ఫ్లూయిడ్స్ మీరు ఎక్స్చేంజ్ చేయనంత వరకు ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఎప్పుడైతే మీరు బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ చేస్తారో, మెయిన్గా రేజర్ అంటే ఏంటి, చిన్న కట్స్ ఉంటాయి దాంట్లో బ్లడ్ బయటికి రావడము, తర్వాత ఏదన్నా ఫుడ్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏదన్నా బ్లడ్ బయటికి రావడము. సో బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ చేయనంత వరకు మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అయ్యే ప్రాబ్లం ఉందో సో అప్పుడు ఈ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ సలైవా ఆర్ సంథింగ్, అంటే ఒకవేళ తినేటప్పుడు సేమ్ గ్లాస్తో తాగడం, రైట్, ఇలాంటి వాటి వల్ల కూడా సలైవా కూడా ఛాన్సెస్ ఉన్నాయా? రైట్. ఇది కొంచెం హైపోథెటికల్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అది సలైవాలో ఉండదు నార్మల్గా. కాకపోతే ఎవరైతే హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా చిన్న అల్సర్ ఉందనుకోండి, దాంట్లోంచి బ్లీడ్ ఉంటుంది. ఆ బ్లీడ్ వచ్చి ఈ సలైవాలో కలిసింది అనుకోండి, ఈ సలైవా వచ్చి మళ్ళీ మీ మౌత్లో కానీ ఏదన్నా బ్లీడ్ ఉంటే లేకపోతే ఏదన్నా కట్ ఉంటే దాంట్లోకి ఎంటర్. సో మెడికల్ ఫీల్డ్లో మనం ఇది జరగదు అని చెప్పలేం. సో ఇది జరగడానికి అవకాశం తక్కువ అని చెప్పగలం అంతే తప్పితే సో ఇది జరగదు అని చెప్పలేమన్నమాట. సో అంటే రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలమా? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా డౌట్ వచ్చింది, సో మీరు అన్ప్రొటెక్టెడ్ సెక్స్కి వెళ్ళారు, లేకపోతే ఏదన్నా రేజర్ వాడారు హెచ్ఐవి పేషెంట్ది, ఏదన్నా జరిగితే మీరు మనకు గోల్డెన్ పీరియడ్ అంటాం అనమాట. సో వితిన్ 24 hours మీరు కన్నా
పోస్ట్ వైరల్ ప్రొఫైలాక్సిస్ అంటాం అనమాట. సో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ పోస్ట్ వైరల్ ప్రొఫైలాక్సిస్ మెడిసిన్స్ తీసుకుంటే మీకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఒకవేళ వచ్చినా కూడా మీకు ఈ లేటెంట్ ఫేజ్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దూరంగా పొడిగించవచ్చు అనమాట. సో వితిన్ 24 అవర్స్ తీసుకుంటే చాలా మంచిది. వితిన్ 3 డేస్ కూడా తీసుకోవచ్చు. లేదు 3 డేస్ కూడా మిస్ అయిపోయిందంటే సో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా మీరు ఏ స్టేజ్లో ఉన్నా ఉండొచ్చు. సో వెంటనే ఒకసారి హెచ్ఐవి టెస్ట్ చేయించుకొని సో ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గోల్డెన్ పీరియడ్ వచ్చి 24 అవర్స్ టు 3 డేస్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే సో పోస్ట్ వైరల్ ప్రొఫైలాక్సిస్ తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా సమ్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్ అయ్యి హాస్పిటల్కి వెళ్తారు. సో అక్కడ ట్రీట్మెంట్ జరిగే టైంలో కూడా ఏమైనా పొరపాట్లు జరిగేందుకు అవకాశం ఉందా? వెళ్ళినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ చూసి అబ్జర్వ్ చేసినప్పుడు? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కాకపోతే మీరు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏదైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటారో సో వాళ్ళ ప్రోటోకాల్ ఫాలో అవుతారనమాట. వాళ్ళు గ్లౌజ్ వేసుకోవడము, తర్వాత ప్రతి ఒక్క పేషెంట్కి ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే వైరల్ ప్రొఫైల్ చేస్తారనమాట. వైరల్ ప్రొఫైల్లో మనకు హెచ్బిఎస్ఏజీ చేస్తారు, తర్వాత హెచ్ఐవి చేస్తారు, వేరే వైరస్లు కూడా టెస్ట్ చేస్తారనమాట. సో మనం ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ స్టాఫ్ కానీ, హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళు ఫుల్లీ ట్రైన్డ్ అన్నమాట. వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొని ఆ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతారు. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అట్లాగే ఫుడ్కి సంబంధించింది కానీ లేకపోతే ఓన్లీ మెడిసిన్స్తో కంట్రోల్ అవుతుందా, అండ్ ఫుడ్కి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అలాంగ్ విత్ హోమియో ట్రీట్మెంట్? రైట్. సో హోమియో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికండి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. సో మా దగ్గరికి మెయిన్గా వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆల్రెడీ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు. సో వాళ్ళల్లో ఏమవుతుంది, వీళ్ళు 99% వీళ్ళే ఉంటారు. సో ఒక 100 మందిలో 98% అనుకోండి. సో వీళ్ళు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా హోమియోపతి మెడిసిన్ వీళ్ళు వచ్చేటప్పుడే విత్ సమ్ థింకింగ్తో వస్తారు. ఏమని, సార్ మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. ఇంకోరు ఏం చేస్తారంటే, సార్ మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాం కానీ CD4 కౌంట్ పెరగట్లేదు. సో ఈ కేటగిరీలో ఉన్న ఇద్దరికి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీకు ఏఆర్టీ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవచ్చు హోమియోపతితో. అదేవిధంగా మీకు దానివల్ల CD4 కౌంట్ పెరగట్లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మీరు CD4 కౌంట్ పెరిగించుకోవచ్చు. ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారా, డిస్కంటిన్యూ చేస్తారా అని మీ పర్సనల్ విషయం. సో మీరు కంటిన్యూ చేస్తూ తీసుకోవచ్చు, డిస్కంటిన్యూ చేస్తూ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు మన దగ్గర ఉన్న పేషెంట్స్. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏమవుతారంటే కొంతమంది, సార్ మాకు పేషెంట్స్ వస్తారనమాట. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లూజ్ మోషన్స్ రావడము, లేకపోతే వెయిట్ తగ్గిపోవడము, కంటిన్యూస్గా కాఫ్ రావడము, ఇటువంటి పేషెంట్స్ కూడా వస్తుంటారనమాట. వీళ్ళకి మేము డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే హెచ్ఐవి టెస్ట్కి పంపిస్తాం. పాజిటివ్ వచ్చిన కేసులు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి చెప్పేది ఏంటంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సో ఇప్పుడు ఉన్న మన టెక్నాలజీ ద్వారా హెచ్ఐవి అనేది ఒక నార్మల్ మీకు డయాబెటీస్ వస్తే ఏం చేస్తారు, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడతారు, రైట్. బీపీ వస్తే ఏం చేస్తారు, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడతారు. థైరాయిడ్ వస్తే ఏం చేస్తారు, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడతారు. అదేవిధంగా ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా, ఇప్పుడున్న నాలెడ్జ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇది కూడా ఒక దీర్ఘకాలిక రోగంలాగా చేయొచ్చు అనమాట. సో అంత టెక్నాలజీ ఉంది. ఇది సెకండ్ కేటగిరీ. సో వీళ్ళల్లో మళ్ళీ స్టేజెస్. సో కొంతమందికి ఏమవుతుందంటే నార్మల్గానే ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఏదో బ్లడ్ టెస్ట్కో దేనికో వెళ్తే అక్కడ బయటపడుతుంది అన్నట్టు, వీళ్ళకి ఇంకా సిమ్టమ్స్ ఉండవు. సో అటువంటి స్టేజ్లో కూడా వస్తే మనం ఏంటంటే వాళ్ళు సెకండ్ స్టేజ్లో ఉన్నట్టు. ఈ స్టేజ్లో హోమియోపతి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఇదే స్టేజ్ని మనం పొడిగేయచ్చు. మనం నార్మల్గా బుక్స్లో అయితే 10 years అంటుంది. ఈ 10 yearsని మనం 20 years చేయొచ్చు, 30 years చేయొచ్చు. అది హోమియోపతిలో కంప్లీట్గా పాసిబుల్ అనమాట. లేదు మీరు ఆల్రెడీ హెచ్ఐవి స్టేజ్లో, ఎయిడ్స్ స్టేజ్లో ఉన్నారు, సివియర్ సిమ్టమ్స్ ఉన్నారు. మన దగ్గర వచ్చిన పేషెంట్స్ ఏంటంటే ఈవెన్ 40 CD4 కౌంటు లేకపోతే 150 CD4 కౌంటు వచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు అయితే ఎవరు చనిపోలేదు. ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా హోమియోపతి పనిచేస్తుంది. సో చనిపోయిన వాళ్ళు చాలా రేరు, దాని గురించి మనము ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఇంకా మనకు డైట్ వచ్చేటప్పటికి
సో డైట్లో మనం మెయిన్గా చేయాల్సిన డైట్ లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకుంటామో సో మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. దాంతోపాటు మంచి ప్రోటీన్స్ తీసుకోవాలి, మంచి విటమిన్స్ తీసుకోవాలి, మంచి ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి. సో దాంతోపాటు మంచి ఫైటోన్యూట్రియంట్స్ అంటే పండ్లు రెగ్యులర్గా తీసుకోకూడదు, అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇవి కూడా కలిపి తీసుకుంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ లాగా తీసుకుంటే, ఎస్పెషలీ లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటే, దాంతోపాటు మంచిగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మనిషిని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి మంచి ఏ యాక్టివిటీ అన్నా చేయొచ్చు, ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండి, దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర. ఒక అడల్ట్ అయితే 7 to 9 అవర్స్ నిద్రపోవాలి. ఎప్పుడైతే వీళ్ళు 7 to 9 అవర్స్ నిద్రపోతారో వీళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ ఈవెన్ ఒక్క రోజు కన్నా వీళ్ళు సరిగా నిద్రపోతే ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎస్పెషల్లీ హెచ్ఐవి ఉన్న వాళ్ళకు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 7 to 9 అవర్స్ తక్కువ నిద్రపోకూడదు. నిద్ర కూడా మంచి క్వాలిటీ నిద్ర ఉండాలి, మంచి క్వాంటిటీ ఆఫ్ స్లీప్ కూడా ఉండాలన్నమాట. ఓకే, సపోజ్ ప్రెగ్నెన్సీలో కనుక హెచ్ఐవి ఉంది అని బయటపడితే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? మామూలుగా హెచ్ఐవిలో ఉన్న వాళ్ళకి నార్మల్గా బేబీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బేబీకి కూడా ముందు నుంచి కౌన్సిలింగ్ చేయడం, మదర్కి కూడా కౌన్సిలింగ్ చేయడం. సో బేబీ మదరు ఇద్దరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే వీ క్యాన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ను కూడా మనం పెంచవచ్చు అనమాట. ఓకే, అదే ప్రెగ్నెంట్కి రైట్, ఎస్, యా. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ ట్రీట్మెంట్స్కి సంబంధించి మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి అండ్ అలాగే మీ ట్రీట్మెంట్ విధానము రైట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? రైట్, సో మనం ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటుందండి. సో మనం హోమియోపతిలో బేసిక్గా ఆన్ అన్ యావరేజ్ 20 డిఫరెంట్ టైప్స్లో మనం మెడిసిన్స్ ఇస్తాం అన్నమాట. అంటే 20 డిఫరెంట్ మెడిసిన్ సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. సో అది పేషెంట్కి డిఫరెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఒక పేషెంట్కి సో మనకు హెచ్ఐవి వచ్చిందనుకోండి, 10 మంది వస్తే 10 మందికి సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ జెనెటిక్స్ ప్లస్ వాళ్ళ పర్సనాలిటీ రెండింటినీ కంబైన్ చేసి మనం ఒక మెడిసిన్ ఇస్తాం. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడము, CD4 లెవెల్స్ పెరగడం అనేది బాగా జరుగుతుందన్నమాట. సో మేము ఫిడికస్ హోమియోపతి చైన్ ఆఫ్ క్లినిక్స్, మేము 2 రకాల కన్సల్టేషన్ ఇస్తామన్నమాట. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్, ఇన్ పర్సన్ కన్సల్టేషన్. హెచ్ఐవి వాళ్ళు మనకు ఆన్లైన్లో వస్తారు, ఇన్ పర్సన్లో వస్తారు, ఇద్దరు ఉన్నారు. సో ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే మీరు వీడియో కాల్ కానీ లేకపోతే ఆడియో కాల్ కానీ మీకు నచ్చిన దాన్ని బట్టి మనము డిస్కస్ చేసి ఇంకేమైనా రిపోర్ట్స్ అయితే మీరు లోకల్గానే చేయించుకొని మాకు రిపోర్ట్స్ పంపిస్తే ప్రపంచంలో ఎక్కడున్నా, సో విత్ ఇన్ ఇండియా అయితే మనకు నార్త్ ఇండియా అయితే విత్ ఇన్ 3 days మెడిసిన్స్ మీకు వచ్చేస్తాయి. సౌత్ ఇండియా అయితే 2 daysలో మెడిసిన్స్ మీకు వస్తాయి. లేదు ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడున్నా మ్యాక్సిమం 5 to 6 daysలో మేము మెడిసిన్ షిప్ చేస్తాం అనమాట. US కానీ UK కానీ ఇక్కడంతా మనకు పేషెంట్స్ ఉన్నారు. సో అది ఆన్లైన్ ట్రీట్మెంట్ పార్ట్. ఇన్లైన్ ట్రీట్మెంట్ పార్ట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ పార్ట్ వచ్చి మీరు డైరెక్ట్గా కాల్ చేసి సో నియరెస్ట్ బ్రాంచ్కి వచ్చి మీరు కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్స్ ద అండి. నమస్తే. సో హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అనేది హెచ్ఐవి స్టేజ్లోనే తెలిసిన తర్వాత కూడా గతంలో లాగా భయపడాల్సిన అవసరం లేదు. మంచి ఆహారం, మంచి నిద్ర తీసుకుంటూ డాక్టర్స్ ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వ్యాయామం చేస్తూ హోమియోలో చికిత్స తీసుకుంటే ఎంతకాలమైనా ఆరోగ్యంగా బ్రతకొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ భారద్వాజ్. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.